హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టము? మా ఇంట్లో అయితే ఈరోజు బోటీ కర్రీ అన్నమాట. అది మా మామయ్య స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బోటీని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇది పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. అయితే ఇక్కడ బోటీని అయితే మా మామయ్య ఉడకబెడుతున్నాడు. అలా ఉడకబెట్టడం వల్ల కొంచెం నీసు వాసన అనేది వెళ్ళిపోతుందంట. తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, తర్వాత తగినంత ఉప్పునైతే అయితే వేసుకోవాలి. ఇది మాడకుండా కొంచెం టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం బోటి ఉడకబెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, గరం మసాలా, తర్వాత కసూరి మేతి వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత 3 టమాటాలను కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 10 విజిల్స్ అయితే రావాలి. అది చల్లగైన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం కర్రీ అంతా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఎంతమంది బోటి లవర్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.